హలో ఆల్ హాయ్ అందరికీ. ఈరోజు మన ఛానల్లో మురుకులు చేసుకుందాం. మురుకులు అంటే జంతికలు అంటారు, కారపూస అని కూడా అంటారు. సో ఆ రెసిపీని చూద్దాము. దానికోసం ముందుగా రేషన్ బియ్యం, మినప్పప్పు, పుట్నాలు 2 కిలోలు బియ్యం అయితే ఒక పావు కప్పు మినప్పప్పు వేసుకోవాలి. గుప్పెడు పుట్నాలు తీసుకోవాలి. అండ్ వాటిని మనం గిర్ని పట్టించుకొని అందులో ఓమా అండ్ నువ్వులు కడిగి వేసుకొని సరిపడ కారం, ఉప్పు, పసుపు కూడా వేసుకొని కాగబెట్టిన నూనె, మసులుతున్న వేడి నూనెని ఆ పిండిలో వేసుకుంటే మురుకులు అనేవి క్రిస్పీగా వస్తుంది. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఉప్పు, కారం అండ్ ఆయిల్ ఆ పిండికి మొత్తం పట్టేలాగా చక్కగా కలుపుకున్న తర్వాత సరిపడ వాటర్ చూసుకుంటూ మనం కలుపుకోవాలి. పిండిని ఒక డో లాగా చేసుకోవాలి. మేమైతే ఇక్కడ 2 కిలోల పిండి వాడుతున్నాం కాబట్టి ఒకేసారి పెద్ద డో చేయలేము. సో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొద్దిగా డోస్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఏవైతే డోస్ ప్రిపేర్ చేసుకున్నామో అవంతా ఒకేసారి మళ్ళీ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఈ రెసిపీ ఈ వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోండి. ఈజీగా కలుపుకోవడానికి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మురుకులు ఒత్తుకునే మిషన్. ఈ వీడియోలో చూస్తున్నట్టుగా సిల్వర్ కలర్లో ఉంది చూడండి. ఇందులో మనకి వెరైటీ డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. లైక్ స్టార్ షేప్ అండ్ లైక్ రిబ్బన్ షేప్లో కూడా ఉంటుంది. మేమైతే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉన్న షేప్నే వాడాము. మరీ సన్నగా ఉండకుండా మరీ లావుగా ఉండకుండా మీడియం సైజులో కారపూస వచ్చేలాగా షేప్ తీసుకున్నాము. మనం డో లాగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఏదైతే ఉందో అది ఒక ఉండలాగా చేసుకొని ఇందులో స్టఫింగ్ చేసుకొని పైన ఢక్కన్ పెట్టేసుకొని స్ప్రింగ్ని మనం తిప్పుతూ ఉంటే మనకి మురుకులు అనేది వస్తుంది. పిండి ఉండలాగా తయారైన తర్వాత మనం కావాల్స్తే కొంచెం పిండిని రుచి చూసుకొని ఉప్పు కావాల్స్తే ఉప్పు వేసుకోవచ్చు, కారం పడితే కారం కూడా వేసుకోవచ్చు. ఇలా మనం తిప్పుకున్న ఈ జంతికలను కాగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే మన కరకరలాడే క్రిస్పీ కారపూస రెడీ అవుతుంది.
సో ఫ్రెండ్స్, మేము చేసిన ఈ కారపూస రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా అండ్ క్రిస్పీగా కూడా ఉందో. సో వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఆల్.